ఓకే, సబ్జెక్ట్ కాకపోయినా ఒక విషయం అయితే అడుగుతున్నానండి, ఎందుకంటే బాగా హాట్ టాపిక్ గా ఉంది కాబట్టి. నిన్న జగన్ చేసిన ట్వీట్ ఈవీఎంలకు సంబంధించి ఏంటి 2019లో ఒక వైఖరి, 24లో ఒక వైఖరి ఎందుకు మారిందని ఒక ప్రశ్న వస్తోంది. ప్లీజ్ ఒక్క నిమిషంలో ఒక క్లారిటీ ఇవ్వండి ఈవీఎంలకు సంబంధించి జగన్ చేసిన ట్వీట్. అదేనమ్మా, ఈ ఈవీఎంల విషయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ విషయాన్ని వెతికింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే. ఈ ఎన్నికల్లో కూడా మొట్టమొదట అంశాన్ని లేవనెత్తింది కొత్తపల్లి గీత, అరకు ఎంపీగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె. అట్లానే కౌంటింగ్ కి ముందు భారతదేశ స్థాయిలో ఈవీఎంల టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన, అట్లానే కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ ఒక వీడియో ట్రోల్ అయింది చూసి ఆ వీడియోలో ఉన్న విషయాలని పరిశీలించి పసిగట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకున్న డౌట్లు వెలిబుచ్చారు. కోడ్ విషయంలో అందరికి డెమోలు ఇచ్చినప్పుడు 7 సెకండ్స్ అది లైట్ వెలుగుతుంది, అది ట్రోల్ అవుతూ బయటికి వస్తుంది. కానీ ఇప్పుడున్న వీడియోలో అది 3 సెకండ్సే వెలుగుతుంది. కోడ్ మార్చారా లేకపోతే కోడ్ని ఎవరైనా హ్యాక్ చేశారా అని చెప్పేసి అడగడానికి ఈవీఎం ఏదైతే మీరు చంద్రబాబు గురించి 2019 అంశం తెర మీద తీసుకొచ్చారు, అదే 2019లో జగన్ కూడా చెప్పున్నారు కదా ఈవీఎంలు ఎట్లా మారుస్తారు, ఏ విధంగా మాట్లాడుతున్నారని. అంటే గెలుపు ఓటములు అనేది ఈవీఎంల మీద వస్తుందనేది జగన్మోహన్ రెడ్డి గారు లేట్ గా చెప్పారమ్మా. మొట్టమొదట చెప్పింది కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత గారు. ఏదైనా కావచ్చు, ఒక పార్టీ అధినేతకి, ఒక మాజీ సీఎం కి, ఇప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్ కి ఒక కూటమి నేత లేదంటే ఒక ఎమ్మెల్యేకి తేడా ఉంటుంది కదా. సో అధినేత చెప్పినటువంటి మాట గతంలో చెప్పిన దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అడుగుతూ ఉన్నా. అట్లానే గతంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంల మీద డౌట్ మొట్టమొదట రైట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అట్లానే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్, నేనేమంటానంటే సరే పార్టీ అధినేతలు ఎవరికి వాళ్ళు చెప్పొచ్చు, ఈ ఎన్నికలకి ఈ రాజకీయ పార్టీలకి ఈ రాజకీయ నాయకులకి సంబంధం లేని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా పనిచేసిన వాళ్ళు ఈ డౌట్ ని వెలిబుచ్చారు. అట్లానే ట్విట్టర్ మాజీ సిఇఓ ఎలన్ మాస్క్ గారు ఈ డౌట్ ను వెలిబుచ్చారు. అట్లానే ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని అధికారం వస్తే ఒకటి, అధికారం లేకపోతే ఒకటి అనే విధానం కూడా వినిపిస్తుంది కాబట్టి ఒక్క నిమిషం అండి, అది మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనుకుందాం. ఒకవేళ అధికారం వస్తే అప్పుడు కాదన్న వాళ్ళు ఇప్పుడు అవునన్న వాళ్ళు ఇప్పుడు కాదంటున్నారు. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రశ్నలు ఏం చేద్దాం? టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రశ్నలను కూడా ఇప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తీసుకుంటే 2019లో కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం తీసుకోవాలిగా. అప్పుడు కూడా ఈవీఎంతో గెలిచారని చెప్పి అంగీకరిస్తారా? ఇవన్నీ ఉంటాయి. ఒక నిమిషం, ఈవీఎంల గురించి కొద్దిసేపు పక్కన పెడితే మళ్ళీ ఏపీ పాలిటిక్స్ వద్దాం. వెంకటరెడ్డి గారు ఏదన్నా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు ఈవీఎంల గురించి ఒక మాట చెప్తాను మేడం. నేను ఈవీఎంల మీద చర్చ అనేటువంటిది అర్థరహితమైనటువంటిది. ఎందుకంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఎందుకంటే ఈవీఎంల యొక్క మేనేజ్మెంట్ మీద బురద జల్లేటి, బీజేపీ మీద బురద జల్లేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చినటువంటి. ఎలన్ మాస్క్ మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. రాహుల్ గాంధీ గారి కొన్ని సీట్లు బాగా వచ్చిన తర్వాత అంతకుముందేమో ఈవీఎంలతో గెలుస్తారు, వీళ్ళు గెలిస్తే అని చెప్పినటువంటి వాళ్ళు చెప్పలే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు గెలిచారు, హిమాచల్లో వాళ్ళు గెలిచినారు, ఉత్తరప్రదేశ్ లో బాగా వాళ్ళ కూటమి గెలిచడం జరిగింది, బెంగాల్లో గెలవడం జరిగినట్టు, మహారాష్ట్రలో గెలవడం జరిగింది. అంటే ఏంది అర్థం లేనటువంటిది. ఒక విషయం నేను చెప్తాను టెక్నికల్ గా, నేను ఎలక్షన్ ప్రాసెస్ లో ఉన్నాను కాబట్టి, కౌంటింగ్ లో నేను ఉన్నాను కాబట్టి, ఈ చర్చ గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మేడం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే అన్ని వివిప్యాట్స్ అన్ని ఈవీఎం లో ఉండేటువంటి ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని లెక్కించడానికి వీలు కాదండి, కావాలంటే శాంపుల్ గా కొన్ని చేద్దామనేటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక మాట ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లన్నీ లెక్కించిన తర్వాత ర్యాండమ్ గా ఒక ఐదింటిని తీసుకుంటారు. తీసుకొని
కంపేర్ చేస్తారు. అక్కడ ఏ డిస్ప్యూట్ లేనప్పుడు ఎలక్షన్ డిక్లేర్. ఎక్కడ కూడా 5లో లేనటువంటిది ఇంకా ఎక్కడో ఏదో జరిగిపోతుంది మిగతా మొత్తం దేశం మీద, లేకపోతే అసెంబ్లీ లోక్సభ స్థానంలో అనేటువంటిది అర్థరైతుంది. ఓడిన వాళ్ళు ఏమంటారు ఎప్పుడు కూడా ఈవీఎంలు ఓడించినాయి అంటారు. వాళ్ళు ఒప్పుకోరు మేము ఓడినం అనేటువంటిది కాదు. కాబట్టి ఇవాళ మేము ఓడినాం చాలా సీట్లలో, 40-50 సీట్లలో మేము ఓడిన మాట వాస్తవం. ఆ మాట అనడం లేదు కదా మేము. కాబట్టి అర్థరహితమైనటువంటి చర్చ, ఓడిన వాళ్ళు ఎవరి మీద ఒకటి రుద్దాల. కాబట్టి ఈవీఎం మీరు అధికారంలో కొనసాగుతుంది, మేము అధికారంలో కొనసాగుతున్నాం. అట్లంటే మేము తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించే వాళ్ళం కాదు కదా. ఒకవేళ అదే మంత్రం మా దగ్గర ఉన్నట్టయితే ఓకే ఏదైనా